దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్ అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మకంగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్కు విక్రాంత్ మాసే ఉత్తమ నటులుగా, ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ ఏవి బీసీ విభాగంలో హనుమాన్కి దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, యానిమేటెడ్ అండ్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ జట్టి అవార్డులు అందుకున్నారు. ఇంట్లో మా తెలంగాణ బిడ్డ కాసర్ల శ్యాము ఫోటో లేదు, పేరు లేదు. ఇది ఆంధ్ర పత్రికల వ్యవహార శైలి. ఎక్కడో బాలీవుడ్ బాలీవుడ్ వాడిని విని రాస్తావు, తెలంగాణలో ఈనాడు పత్రిక పెట్టుకుంటావు. తెలంగాణ భూమి కావాలి, తెలంగాణ నీళ్లు కావాలి నీకు. తెలంగాణ దొబ్బుకొని రామోజీ ఫిలిం సిటీ కబ్జా పెట్టుకొని కట్టుకుంటావు. నీకు తెలంగాణ బిడ్డకు వస్తే తెలంగాణ బిడ్డ ఫోటో పేరు వివక్ష అంటే గిన్నె ఉంటుంది, గిట్లనే చూపిస్తారు. ఎవరి కోసం పని చేస్తున్నారు రాబాయ్ మీరు? షారుఖ్ ఖాన్ది వాళ్ళు మనకెందుకు అవన్నీ. ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేసిరట. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న మోహన్ లాల్, ఉత్తమ నటుడి అవార్డును సంయుక్తంగా తీసుకున్న షారుఖ్ ఖాన్, ఇక విక్రాంత్ మస్సే ఉత్తమ నటి అవార్డు స్వీకరించిన రాణి ముఖర్జీ. మన పేరే లేదు. గిడ ఇచ్చిండుగానే గిడ ఇచ్చినప్పుడు ఈ కింద ఒక మా కాసర్ల శ్యామ్ అని పేరిస్తే తప్పేముందా మీకు? వాళ్ళకి ఇచ్చిండు, జాతీయ అవార్డులు ఇచ్చిండు. మన బిడ్డకు కూడా వచ్చింది కదా అంటున్నా. మన తెలంగాణ బిడ్డకు కూడా వచ్చినప్పుడు తెలంగాణ బిడ్డకు మీరు ఎందుకు ఇవ్వరు? టాలీవుడ్ అంటే ఆంధ్ర తెలంగాణ అంతా కలిపే కదా టాలీవుడ్. మరి సపరేట్ ఉందా తెలంగాణకి ఏమన్నా ఆంధ్రకు? ఒక్కసారి మన పేపర్ ఇది ఎందుకు, మన పేపరు తెలంగాణకి ఎందుకు ప్రేమ ఉంటది అంటే ఇగో ఇది తెలంగాణ డైరెక్ట్ మనోడు రాసిండు. ఈనాడోడు ఆంధ్రజ్యోతిడు రాసిండా చిన్న లైన్ రాధాకృష్ణ నువ్వు చెప్పుకుంటావు కదా నేను తెలంగాణని, నేను నిజామాబాద్ లో సెట్ అయినా అని. ఏం రాష్ట్రమే వార్తలు నువ్వు? నీకు టాలీవుడ్ మొత్తం ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక చంద్రబాబుకు భజన వాడుతుంది. చంద్రబాబుకు భజన వాడుకుంటూ ఆడ పైసలు తీసుకొని మా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరున్నారు. అంతే. ఎందుకో వస్తలేవు మా బిడ్డల పేపర్లు, వస్తలేవు మా బిడ్డల ఛానళ్ళు, వస్తలేవు ఎందుకు? అవి రాకటే కదా మా అటువంటి వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలారా గమనించండి, వివక్ష అంటే ఇదే. మనోడేమో హెడ్లైన్స్ ఇచ్చిండు, V6 మనది కాబట్టి. ఆంధ్రజ్యోతి ఆయన మీద రాజకీయంగా విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, వేరే ఉండొచ్చు. వెలుగు దినపత్రిక ఓనర్ పైన. అవును, కానీ మన తెలంగాణ బిడ్డ కదా, తెలంగాణ బిడ్డకు వచ్చిందని హెడ్లైన్ లో పెట్టి గర్వంగా వేసుకున్నాడు ఆ ఫోటో. అది జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్, మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ లిరిక్ రైటర్గా అవార్డు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అవార్డులు అందజేశారు. భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. అంతకుముందు ఆయన షాల్వాతో సత్కరించి పురస్కారంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్, టాలీవుడ్, దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు జాతీయ అవార్డులను మనలను మనం సత్కరించుకోవాలి. ఈనాడు ఆంధ్రజ్యోతి పక్క రాష్ట్రంలోని సత్కరిస్తున్నారు. షారుఖ్ ఖాన్, ముఖర్జీ, అవి మనకెందుకు? అవి ఇంకా నయం. ఇంకా ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన కాస్తే ఆయన ఫోటో వేసుకుని వీళ్ళు గింత వివక్షణ తెలంగాణ పైన.